ఏందబ్బా ఇది? వెనక నుంచి కౌగిలించుకుందాం అనుకుంటే తర్రుని తిరిగేసినావు. మధ్యలో టోల్ గేట్ పెట్టేసినావు. చేతులు తీ. మ్మ్హ్మ్. ఏంటిది? రొమాన్స్. నో రొమాన్స్. రొమాన్స్ లేని జీవితం ఒక జీవితమేనా? కనీసం ముద్దు ముచ్చట్లైనా ఉండొద్దు. అస్సలుండదు. ఇది అన్యాయం. ఏంటి అన్యాయం? నువ్వు చదువుకోవాలన్నావు, సివిల్స్ రాయాలన్నావు, గొప్ప పొజిషన్కి వెళ్ళాలన్నావు. అందుకని కార్యాన్ని వాయిదా వేసినావు. కనీసం ముద్దు ముచ్చట్లైన లేకపోతే అట్టా? ఈ ముద్దు ముచ్చట్లు తర్వాతకి తెస్తాయి పెద్ద అగచాట్లు. ఏ ముచ్చట్లు అగచాట్లు ఎట్టవుతాయి? ముచ్చట్లు ముచ్చట్లే. అచ్చట్లు ముచ్చట్లు అయితే పర్వాలేదు కానీ ఈ ముద్దు ముచ్చట్లు అన్నావు చూడు, అవి మాత్రం చాలా డేంజర్. ఎందుకు డేంజరు? శృతి మించంలే. అస్సలు కుదరదు. ఈ ముద్దు ముచ్చట్లు అనేవి చిచ్చుబుడ్డికి ఒత్తు లాంటివి. నో, గో బ్యాక్. ప్లీజ్ పూరి. నో. అంతేనా? నువ్వింతేనా? అంతేనా? సరే, నా మెళ్ళో నువ్వు తాళి కట్టావు. నా మీద అన్ని హక్కులు నీకున్నాయి. నా ఆశలు ఆశయాలతో నీకేం పనుందిలే, నీ ఇష్టం. అట్ట కాదమ్మీ. నువ్విలా చేస్తుంటే నాకింకా బాధగా ఉంటుంది. నేను నిన్ను కావాలనే ఇబ్బంది పెడుతున్నానని నా గిల్టీ ఫీలింగ్ వస్తే నేను చదువుకోలేను, అనుకున్నది సాధించలేను. సరే, పోతే పోయింది. నీ సంతోషం కంటే నాకేది ముఖ్యం కాదు. అట్ట కాదే. ఎంతమందికి ఉంటుంది చెప్పేటంటే ఆశయం? ఊరికే సరదాకే ఏడిపించడానికి అట్ట అన్నా. సరేనా? లేదు, నువ్వు బాగా హర్ట్ అవుతున్నావు. అబ్బే అట్లాంటిది ఏం లేదే. ఊరికే నిన్ను ఏడిపించడానికి అట్ట అన్నా. సరేనా? నిజంగా? నిజంగా. మరి నా చదువు గురించి ఏం చేద్దాం? ఏం చేద్దామేందే? నువ్వింత గొప్ప చదువు చదువుతున్నావంటే అందరికీ సంతోషమే కదా. నేను వెళ్ళి అమ్మతో ఈ విషయం చెప్తా. నువ్వు సివిల్స్ చదివి రేపు ఐఏఎస్ ఐపీఎస్ అయినావనుకో, వాళ్ళకే గొప్ప కదా. అమ్మతో మాట్లాడతాలే. నిజంగా? నిజంగా అమ్మతో మాట్లాడదాం. రామ్మే, పర్లేదురా, రా. అమ్మా, అమ్మా, నీతో కొంచెం మాట్లాడాలా. ఇంకా కొంపలు ముంచాల్సిన బాకీ ఏమైనా ఉండదా ఏమి? ఏందమ్మా అట్టంటో? పెళ్ళాన్ని తోడుగా తెచ్చుకున్నావు కదా, మా నెత్తిన బండేసే పనేదో పెట్టుకుని ఉంటావు. అవ్వా, అదేం కాదు, నువ్వు ఉండు. మా పూరి చదువుకోవాలనుకుంటుండదే. ఆహాహాహా, విన్నావే కనకం? దానికి ఈడ పొద్దుపోవటం లేదంట. పూరి తీరిగ్గా కూర్చుని పేపర్ చదువుకోవాలని అనుకుంటా ఉండాది. అందుకని ఇంటికి ఒక ఇంగ్లీష్ పేపరు తెలుగు పేపరు వేయించమని సిఫార్సు తీసుకొచ్చినట్టుంది మొగుణ్ణి. అవ్వో, నువ్వు విషయం తెలియకుండా మాట్లాడబాకు. అర్థమైందిలేరా? ఇప్పుడు నీ పెళ్ళాం కూర్చొని రోజు పొద్దున్నే పేపర్లు చదివేదానికి ఇప్పుడు నేను పేపర్ తెప్పించాలా? ఓ న్యూస్ పేపర్ ఎట్టా కాదన్నా 6 రూపాయలు 7 రూపాయలుంటాది. నెలకి 200 పైగా అవుతుంది. ఏ వాళ్ళమ్మ నాయన ఇచ్చి పెట్టినారా ఇక్కడ వాళ్ళ సొత్తు? లచ్చలు ఇచ్చినారా కట్నం? దీనికి పేపర్లు కూడా. అమ్మా, నువ్వు కూడా ఏందమ్మా? చదువుకోవడం అంటే పేపర్ చదువుకునే దాని గురించి కాదు నేను అనిందే. మరి పూరి పై చదువులు చదువుకుంటా అంటా ఉండదే. ఏంటి పై చదువులా? అవునవా, పూరి సివిల్స్ కి ప్రిపేర్ అవుతుందంట. సివిల్సా? సివిల్స్ అంటే? అదే అమ్మా, ఐఏఎస్ ఐపీఎస్ అంటారు కదా, ఆ చదువులు. విన్నావా కనకం? అమ్మగారు ఐఏఎస్ ఐపీఎస్ చదువుతారంట.
సంపాదన పరులైతే మనల్ని నలిపినట్టు నలిపేస్తారు. అత్తగారు, నేను గొంతు పెంచి అడిగానంటే క్షమించండి. ఎందుకు పిలిచారో చెప్పండి. దీని అటకారం చూడు. ఇప్పుడు మేమేమన్నామని అనవసరంగా పిలిచి తిడుతున్నారు? 3 పూట్ల తినేదానికి గతి లేని కుటుంబంలో నుంచి వచ్చినా రోషానికి ఏం తక్కువ లేదమ్మా. 3 కోడళ్ళు తోడేళ్ల మాదిరిగా వచ్చి మా మీద పడిపోయినారుగా. ఈడేమో అమ్మా నాయన లేని అనాథం తీసుకొచ్చి చేసుకున్నాడు. మీ అమ్మా నాయనేమో అసలు మా ఇంటికి మిమ్మల్ని కోడలుగా పంపించడం ఇష్టమే లేదన్నట్టు నాటకాలాడి మీ ఇద్దరిని నత్తల కంటగట్టినారు. కానీ కట్నం లేదు, మీ మొగుళ్ళకి సంపాదన లేదు. నేను సంపాదిస్తున్నాను కదమ్మా. సంపాదిస్తానావులేరా, పెద్ద సంపాదన. నువ్వు నీ పెళ్ళ మధ్యలో నువ్వెందుకు తలదరుస్తున్నావు? సార్, మీరు ఆగండి. తీసుకుంది మీ నాన్నగారు కావచ్చు, కానీ తిట్లు తిన్నది మేము. ఇక్కడికి తోటి కోడలుగా వచ్చిన మేము అందరం కలిసి తిట్లు తింటున్నాం. అది అర్థమవుతుందా మీకు? అమ్మా, దీనికి దానికి ఏం సంబంధం లేదంట. ఆయన నాయన కదా తీసుకున్నాడు. ఆయన 3 పెళ్లిళ్ళు జరిగినాయి. ఒక విందు కూడా ఏర్పాటు చేయకపోతేట. నాయన ఆలోచన కూడా కరెక్టేరా. మీదేం పోయింది? ఈ రోజుకి రూపాయి సంపాదించి చేతిలో పడేయలేదు, కానీ ఇద్దరు తైతక్కలాడుతూ అక్కా చెల్లెళ్ళిద్దరిని ఎగిరి గంతేసి మరీ పెండ్లిళ్ళు చేసుకున్నారు. సిగ్గుండాలా? మామా, ఇంకా మమ్మల్ని అవమానించాలనే ఉన్నారా? దయచేసి ఆ 1,00,000 రూపాయలు తిరిగిచ్చేయండి. అందరూ గుర్తు పెట్టుకోండి, ఎవరు తిని కూర్చునేదానికి వీల్లేదు. ఇంటి పని, వంట పనులతో పాటు సంపాదించడానికి చిన్న చిన్న ఫింగర్స్ ఏమైనా ఫింగర్ చిప్స్ అనుకుంటా ఉండవా? అట్ట కొరికేస్తున్నావు. నా ఫింగర్స్ నా ఇష్టం. కొరుకు, బాగా కొరుకు. ఉండే 10 వేళ్ళు తినేసి ఆ తర్వాత తిండి తినేదానికి కూడా వేళ్ళు ఉండవు. నా కాళ్ల వేళ్ళు కూడా కొరుక్కుంటా. నీకెందుకు? అబ్బా, ఇది కొరుకు చూద్దాం. ఇదిగో, ఇలాగే ఇరిటేట్ చేస్తే నీ పీక కొరికేస్తా. నాతో మాట్లాడుతున్నాను కదా. ఇక్కడ ఎవరో నీతో మాట్లాడడానికి కుప్పలాడు పడిపోయి దిగులు పడిపోయి రాలేదు. ఇందాక అందరూ సంపాదించాలని అమ్మనింది కదా. ఏం చేద్దాం అనుకుంటా ఉండవు? ఏదో ఒకటి చేస్తా. కూరగాయలు అమ్ముతాను,
సిగ్నల్స్ దగ్గర అడుక్కుంటాను. నీకెందుకు? ఇదో ఇలాంటి చండాల పనులు మాత్రం చేయబాక. అసలు ఆ మాటకొస్తే అమ్మేదో కోపంలో ఉన్నింది. అవన్నీ పట్టించుకోబాకండి. మీరు బయటికి పోయి ఉద్యోగాలు చేస్తే ఇంట్లో పరుగు పోద్ది. ఓహో, మేం పనులు చేస్తే మీ పరువు పోతుందా? ఆ, మగాళ్ళం మేమున్నాం. కోడళ్ళందరూ పోయి పని చేస్తే ఇంటి పరువు ఏం కావాలా? మీరు బయటికి పోయి పని చేసినారంటే అమ్మకి పరువు తక్కువ. అమ్మేదో ఆవేశంలో అనేసింది. కనకరత్నం కోడలు కట్నం తీసుకురాలేదని చెప్పి అందరినీ పనులకు పంపించి డబ్బులు వసూలు చేస్తున్నదనే ఊర్లో అందరూ మాట్లాడుకున్నారంటే పరువు పోద్ది. అవునా? ఆ, అయితే తప్పకుండా నేనేదో ఒక పని చేసి తీరాల. అంటే ఏంది నీ ఉద్దేశం? అమ్మ పరువు తీయాలనుకుంటానావా నువ్వు? చాలా ప్రభావు నీ డ్రామాలు. ఏంది? చాలు ఆపు రానా? మర్యాద ఇచ్చి మాట్లాడవు నువ్వు? ఆ, ఆ, ఇంతే మర్యాద నీకు. ఇదో నువ్వు నాకు మా అమ్మకి మర్యాద ఇవ్వకుండా మాట్లాడుతూ ఉండవు. ఇదేం బాలేదు చెప్తా ఉండా. అవునవును, మీ అమ్మగారు నాకు తెగ మర్యాద ఇచ్చేశారు, నువ్వు మా అప్పాకి తెగ మర్యాద ఇచ్చేశావు. కొట్టి చంపేయాలనుకున్న రాక్షసుడు కదా నువ్వు. ఏయ్, ఇది మంచిదిగా చెప్తా ఉండా. ఏ, నీతో ఏంది నాకు మాటలు? నువ్వు ఉద్యోగం చేయడానికి వీళ్ళేది చెప్తా ఉండా. నేను చేసి తీరుతాను. హా, చేస్తావా? ఎట్ట చేస్తావు? ఏ, నాకేం తక్కువ? కాస్త కూస్త చదువుకున్నదాన్ని. నా ఉద్యోగం నేను చూసుకోగలను, నా సంపాదన నేను తెచ్చుకోగలను. ఎవరి దయా దాక్షిణ్యాల మీద నేను బతకక్కర్లేదు. ఎవరి దగ్గర చెయ్యి చాచాల్సిన అవసరం లేదు. జీవితంలో ఎవరు ఎవరికి తోడుంటారో గ్యారంటీయే లేదు. ఓహో, అంతదాకా వచ్చేసావా నువ్వు? ఎవరు ఎవరికి తోడుంటారో లేదో అని చెప్తా ఉన్నావంటే నేను నిన్ను వదిలేసానని డిసైడ్ అయిపోయావు నువ్వు? ఏమో, ఎవరికి తెలుసు? ఆ? ఎప్పుడు ఏవైనా చేయగలవు నువ్వు. మా అప్పానే చంపాలనుకున్నావు కదా. ఏయ్, మళ్ళీ మళ్ళీ మీ నాయన్ని చంపేయాలనుకున్నానంటే బాగుండదు చెప్తా ఉండా. మీ నాయన ఊరికే నెట్టానంతే, చంపేయాలనేం కాదు. హా, ఎందుకు నెట్టావో తెలుస్తుందిలే. నీ మనసులో ఎంత కోపం పెట్టుకుని ఉంటే అట్లా చేసుంటావు. ఏహే, నీకెంత చెప్పినా అర్థమే చావదు. అయినా నువ్వు చదువుకున్న చదువుకి ఉద్యోగం చేయడానికి ఇదేమన్నా హైదరాబాదా బెంగళూరా నెల్లూరు? నువ్వు పోయి అడగంగానే ఉద్యోగాలేం కాచుకుని కూర్చోవాడా. ఉద్యోగం దొరక్కపోతే చిత్తు పేపర్లైనా అమ్ముకుంటాను. ఇంకా చెప్పాలంటే మెడలో కనకరత్నం కోడల్ని అని బోర్డు పెట్టుకుని మరీ చిత్తు పేపర్లు అమ్ముకుంటాను. అప్పుడు గాని మీ అందరికి తిక్కు కుదరదు. ఏయ్, ఏందే మెడలో కనకరత్నం కోడలని బోర్డు పెట్టుకుని చిత్తు పేపర్లు అమ్ముకుంటావా నువ్వు? చెత్త కాగితాలు ఏరుకుని పరువు తీయాలని చూస్తున్నావు నువ్వు? ఆ, మీ అమ్మగారి మాటలు అంతకంటే చెత్తగా ఉన్నాయి కదా. మా అమ్మ అంటదే. మా అమ్మని ఎదిరించి నీ మెడలో తాలిగట్టినా, మా అమ్మని ఎదిరించి పూరి బాలాజీలో పెళ్లి చేశాం. ఆ మాత్రం కోపం ఉండదు ఆమెకి? తల్లికి ఆ మాత్రం కోపం ఉండేది న్యాయం కదా. ఆయన ఇంత చేసినా కూడా విశ్వాసం లేదు మీకు. నన్నే హంతకుడు అంటున్నావు నువ్వు. అవును, 2 కూరపళ్ళు 2 కొమ్ములే తక్కువ. రాక్షసుడివి నువ్వు. ఇదిగో చెప్పినట్టు వినకపోతే నిజంగానే రాక్షసుల్లా మారిపోతా. నువ్వు ఉద్యోగం చేయడానికి వీల్లేదు చెప్తా ఉన్నా. చేస్తాను. వద్దనడానికి నువ్వెవడు? ఆ? ఎవడ్డా? ఎట్ట చేస్తావో చూస్తా. ఎట్లా చేస్తానో చూస్తూ ఉండు. చూస్తానే, చూస్తా. చూద్దాం బే. ఏందే బేనా? అవును బే. చల్. ఛీ, ఇది మరీ ఓవర్గా వేరియేషన్ చూపిస్తా ఉన్నది. ఇప్పుడు కానీ తగ్గామంటే చాలా కష్టం. దీన్ని కంట్రోల్లో పెట్టాలి ఎట్టయినా. ఏ పొన్ను, ఎన్న పండ్రా? పున్ను 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 కల కంటి కంట కన్నీరే అవ్వ. నా బాధ కూడా నీకు వేళాకోళంగా ఉందా? ఏలాకోలం కాదే, ఏలా పల లేకుండా ఏడుస్తున్నావింది అనే. ఏడుపొస్తే ఏడుస్తారు, దానికి కూడా ఈ టైంలో ఏడవాలి అని ప్లాన్ చేసుకుని ఏడుస్తారా? ఒక పని చేయండి, ఈ టైంలో తినాలి, ఈ టైంలో నవ్వాలి, ఈ టైంలో ఏడవాలి అని ఒక టైం టేబుల్ వేసి ఇచ్చేయండి. ఆ టైం టేబుల్ చూసుకొని గుర్తు పెట్టుకుని మరి అప్పుడు ఏడుస్తాను. పూరి, కొత్తగా పెళ్ళైన వాళ్ళమే మనం, ఫన్ గా ఉండాలా.
కొనేంత బాధ ఏందా అని. కొత్తగా పెళ్ళైనా మన ఆశల కోసం మన ఆశయాల కోసం మన ఇద్దరం దూరంగా ఉన్నాం. నేను సివిల్స్ కి ప్రిపేర్ అవ్వాలని నీతో చెప్తే నువ్వు అత్తకి చెప్పి ఒప్పిస్తానన్నావు. కానీ అత్తయ్య గారు ఏమన్నారో చూసావు కదా. అవన్నీ కుదరవు అనేసింది. అత్తకి ఇష్టం లేదు అనేసింది. పోయాయి నా ఆశలు ఆశయాలు అన్నీ పోయాయి. ఓరు 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 దీనికోసం ఎంత బాధపడతా ఉండవు. మా అమ్మకి ఇష్టం లేకపోతే నువ్వు అనుకున్న సాధించడం మానేస్తావా ఏంది? ఇంకా చేయగలిగిందేముంది? మా ఇంట్లో ఉన్నప్పుడు మాకు స్తోమత లేక అమ్మా నాన్నకి చెప్పడానికి కూడా జంకాను. నా ఆశలన్నీ మనసులోనే దాచేసుకున్నాను. పెళ్ళయ్యాక అయినా ఆలస్యం అయితే అయ్యింది, ఎప్పటికైనా సాధించాలని నీతో చెప్పాను. ఇప్పుడేమో అత్తగారు సాధిస్తున్నారు. నేనేం చెయ్యను? ఇదిగో నువ్వెట్టా ప్రతిదానికి మా అమ్మని అనబాగ్గానే. నేనేం మీ అమ్మని అనడం లేదు. ఆవిడకిష్టం లేదు కదా. ఆవిడకిష్టం లేకుండా ఈ ఇంట్లో ఏం చేయగలం? వంటింటి కుందేల్లాగా పడుండి అంట్లు తోముకోవడం, ఇల్లు చిమ్ముకోవడం, ఏదో చిన్న చితక పనులు చేసి డబ్బులు సంపాదించాలంట. ఇలా బ్రతకాలనా నేను అనుకున్నది? ఇప్పుడు ఏంది? నువ్వు సివిల్స్ చదవాలంతే కదా. అంతే ఏంది? అంతే అయిపోయింది. ఇంకా ఏంది? ఏం అయిపోలేదు. చూడు, అమ్మకి ఇష్టం లేకపోయినా అమ్మకి తెలియకుండా నువ్వు సివిల్స్ చదివి గొప్పదానం అయిపోయి వాళ్ళకి సర్ప్రైజ్ చేసేద్దు. అదేం సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు? అంతకు ముందు ఎప్పుడు ఆటో డ్రైవర్ గా పనిచేసే మొగుడు పెళ్ళాన్ని ఐఏఎస్ చదివించినాడంట. మొన్నటికి మొన్న ఓ స్వీపర్ కొడుకు ఐఏఎస్ అయినాడు. ఈ బాలాజీ గడి పెళ్ళం ఐఏఎస్ ఐపీఎస్ చదవడం అంత కష్టమా? అమ్మ లక్ష చెప్పుద్ది, కానీ నేను ఒక్కటి చెప్తుండా, నువ్వు చదువుతావు, గొప్పదాని అవుతావు. నన్ను నమ్ము. నిజంగా అవుతానా? నిజంగా అవుతావు. అమ్మే, మ్మ్. నువ్వు నన్ను నమ్మడంలా. లేదు, నమ్ముతున్నాను. ఏమో నీ నమ్మకం కౌగిలో కనపట్లేదా? వదులుగా పట్టుకుండావు. ఇప్పుడు గట్టిగా నమ్ముతుండావు. ఇంకొంచెం గట్టిగా నమ్ము. ఇంకొంచెం గట్టిగా నమ్మబ్బా.